లోకేష్ను పప్పు అంటారు, కామెడీ పీస్ లెక్క చూస్తారు. ఆయన మాటలిని మస్తు నవ్వుకుంటారు. సోషల్ మీడియాలో కూడా మస్తు ట్రోల్ చేస్తారు. అయితే నారా లోకేష్ అందరి లెక్క కాదు, నా లెక్క ప్రకారం గాయన దేవుడు అసొంటోడు అని అన్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వ్యాలంటైన్స్ డే సందర్భంగా లోకేష్కు కిస్సు కూడా ఇచ్చాడు ఆర్జీవి. ఉన్నట్లుండి ఆర్జీవికి లోకేష్ మీద గంతగనం ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అనుకుంటున్నారులే, చూద్దాం పారి. నారా లోకేష్ స్పీచ్ ఇంటే ఎవరికైనా నవ్వు తన్నుకొస్తుంది. స్టేజ్ మీద కూర్చున్న టీడీపీ లీడర్లు కూడా నవ్వు వచ్చినా బలవంతంగా నవ్వు ఆపుకుంటారు. మా తాత దేవుడు, మా నాన్న రాముడు, నేను మూర్ఖుణ్ణి అని చెప్పుకుంటాడు లోకేష్. అవును, నువ్వు నిజంగా మూర్ఖుడివే, కాదని ఎవరన్నారు అని సటైర్లు వేస్తారు వైసీపీ లీడర్లు. అయితే లోకేష్ మూర్ఖుడు, జోకర్ కాదు, దేవుడు అని అంటున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అగో, అసలు ఆర్జీవి దేవుడిని నమ్మడు, అట్లాంటిది లోకేష్ను దేవుడు అని అన్నాడంటే ఉత్తముచ్చట కాదు. అసలు ఏంది సంగతి అంటే, రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా ట్రైలర్ లో లోకేష్ అనిపిస్తలేడు. ఇంతకు మీ సినిమాలో ఆయన ఉన్నాడా లేడా అని ఎవరో రిపోర్టర్ అడిగితే లోకేష్ దేవుడు, మహానుభావుడు, అలాంటోన్ని కించపరిస్తే కళ్ళు పోతాయి అన్నాడు ఆర్జీవి. కావాలంటే మీరే వినండి. లోకేష్ నా దృష్టిలో దేవుడిని కించపరచకూడదు అలా చూపించి. అందుకని అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అందుకని పెట్టాం. విన్నారు కదా, ఆర్జీవి సటైర్లు మామూలుగా ఉండయి, మరి ఇచ్చి పడేస్తాడు. ఇంకేమన్నాడో తెలుసా, లోకేష్ నాకు మంచి దోస్తు, ఆయన మా సినిమాకి ఎంతో మేలు చేసిండు అని వాళ్ళ దోస్తుకు ఒక కిసు కూడా ఇచ్చిండు. మొహం మీద పెద్ద చిరునవ్వులతో కళకళలాడిపోతా ఉంటే ఇది కేవలం లోకేష్ గారి దయ వల్ల. ఇన్ని కెమెరాలు ఉన్నాయి, ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా. లోకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ టెల్ యూ. అదన్నమాట సంగతి. రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమా విడుదల చేయొద్దని లోకేష్ కోర్టుకు పోయిండు. దాంతో కొన్ని రోజులు లేట్ అయింది. ఇక ఇప్పుడు 23వ తేదీన సినిమా రిలీజ్ అవుతున్నది. సినిమా లేట్ అవ్వడం మంచిదే అయింది మాకు అనుకుంటా లోకేష్ కు థ్యాంక్స్ చెప్పి ఒక కిస్ కూడా పెట్టిండు అన్నట్టు ఇట్లా ఆర్జీవి.